హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఉన్నారండి, అందరూ బాగున్నారు కదా. అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు తిరిగేటప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఇంట్లో ఒక్క బొద్దింక కూడా ఉండదు. ఒక ప్లేట్ తీసుకున్న అందులో ఒక 2-3 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని అయితే వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ని వేసుకోండి. సో ఇలా బేకింగ్ పౌడర్ వేసి మనకి ఇంట్లోనే ఎక్కడెక్కడైతే ఈ బొద్దింకలు అనేవి తిరుగుతాయో సో ఆ ప్లేస్లో పెట్టడం వల్ల వీటిని తినడానికి వచ్చిన బొద్దింకలు వాటి కడుపు అనేది ఉబ్బరంగా పొంగిపోయి చనిపోతాయండి. అలా క్రమక్రమంగా మన ఇంట్లో ఉన్న బొద్దింకల సమస్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా కొంచెం వాటర్ వేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసుకోవాలి. బొద్దింకలు మనకి ఈ మార్నింగ్ టైంలో అస్సలు కనిపించవండి. నైట్ అయ్యేసరికి కిచెన్ మొత్తం తిరుగుతూ కూడా చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. సింపుల్గా ఎక్కడెక్కడైతే మీకు బొద్దింకలు అనేవి తిరుగుతున్నాయో అనుకుంటారో వీటిని అయితే పెట్టండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు నోట్లో పెట్టేయకుండా జాగ్రత్తగా చూసుకోండి, నోట్లో పెట్టేయకుండా. ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాము. మనము సమ్మర్ కదండి, ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనుకున్న, ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్న, ముఖ్యంగా హెవీ సారీస్ బ్లౌజెస్ అనేవి వేసేటప్పుడు ఈ అండమ్స్ దగ్గర విపరీతమైన చెమట అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. మనకు అక్కడ చెమట పెట్టినట్టు కూడా క్లియర్గా కనిపించేస్తుంది. ఒక్కొక్కసారి హెవీగా ఉండే బ్లౌజెస్ అనేవి మనం వేసుకోవాలనుకునేటప్పుడు ఈ చెమటకి బ్లౌజెస్ కూడా కలర్ వదిలేసినట్టు పాడైపోతాయి కదా. ఇలా బ్లౌజెస్ పాడైపోకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా, స్వెట్టింగ్ అనేది పట్టకుండా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి. స్వెట్ ప్యాడ్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. స్వెట్ ప్యాడ్స్ అనేవి సరిగ్గా మనకు ఆ టైంకి లేవు, బయటకు వెళ్ళాలి, చెమట పట్టేస్తుందేమో అనుకునేటప్పుడు మనకి ప్యాడ్స్ అనేవి ఉంటాయి కదండి, మెన్సెస్ అయ్యేటప్పుడు వాడే ప్యాడ్స్. సో ఇవి కూడా మనకి స్వెట్ ప్యాడ్ లాగే చాలా కంఫర్టబుల్గా, స్మూత్గా కూడా ఉంటాయి. ఒక ప్యాడ్ని తీసుకొని మీరు చిన్న సైజు కావాలంటే చిన్నది కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక ప్యాడ్ని 2 చేసుకుంటే సరిపోతుంది ఒకసారికి. ఈ విధంగా చుట్టూ ఎజ్జులనే ఉన్నాయి కదండి, వాటన్నిటిని కూడా కట్ చేసేసాను. బ్యాక్ సైడ్ మనకు గమ్ము ఉంటుంది, అందరికీ తెలిసింది కదా. ఈ విధంగా అండర్మ్స్ దగ్గర ఇలా మనం ఒక్కసారి ఇలా అతికించేసి వదిలేసాం అనుకోండి, సో మనకి అండర్మ్ ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడాను సో అండర్మ్స్లోకి వెళ్ళిపోతుందండి. చెమట అనేది ఏది పెట్టినా ఇది అబ్జర్వ్ చేసేస్తుంది. ఎంత చెమటలో, ఎంత ఎండలో బయటకు వెళ్ళినా కూడా మనకి బయటకు ఒక్క చెమట చుక్క అనేది బయటకు రాదు. దీనివల్ల మనకి చెమట అనేది బయటకు కనిపించేసి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందని టెన్షన్ పడవలసిన అవసరం లేదు. బ్లౌజెస్ కూడా ముఖ్యంగా పాడవ్వండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకొని ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. ఇప్పుడు మనము క్యాంపులకు కానీ, టూర్లకు కానీ వెళ్ళేటప్పుడు మొట్టమొదటిసారి మనం ప్యాక్ చేసుకునేది ఏదైనా ఉందంటే బ్రషెస్, ట్యాంక్ క్లీనర్స్, అలాగే పేస్ట్లు కూడాను. సో ఇవి ఏంటంటే మనము బ్యాగులో నా మూల ఈ మూల పడేటప్పుడు కూడాను మనకి తెలియకుండానే డస్ట్ పార్టికల్స్ అనేవి బ్రష్ చేసే ఈ బ్రష్ దగ్గర పెట్టేస్తూ ఉంటాయండి. అలాగే ఇవి ఒక దగ్గర ఉండవు, మర్చిపోయి అటు ఇటు పడేస్తూ నెతుక్కుంటూ ఉంటాం బ్యాగుల్లో అవసరమైనప్పుడు. మనకి ఒకే దగ్గర అన్ని అవసరానికి తగ్గట్టు దొరకాలంటే ఇలా ఒక గ్లౌజ్ని అయితే తీసుకోండి, లేదంటే ప్లాస్టిక్ కవర్లో అయినా కూడాను ఇలా మనము గ్లౌజ్ అనుకుని సింపుల్గా ఏ బ్రష్ని సపరేట్గా మనం ఫింగర్స్ పెట్టే దాంట్లో అలా పెట్టేసుకొని చక్కగా ఎక్కడికైనా తీసుకొని క్యారీ చేసుకోవడానికి వెళ్ళినట్టు ఉంటుంది. డస్ట్ పట్టదు, అలాగే నెతుక్కునే పని కూడా ఉండదు. చాలా చాలా నీట్గా కూడా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. సమ్మర్లో మనకి ఎక్కువగా దొరికేది, గుర్తొచ్చేది సీజనల్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ వాటర్ మెలనే. హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలిసిందనండి. ఈ మధ్య కాలంలో అందరూ వినే ఉంటారు. సో ఎక్కువగా వీటికి ఇంజెక్ట్ చేసి, అంటే కెమికల్స్ అనేవి ఇంజెక్ట్ చేసేసి మనకి అమ్మేస్తున్నారని. ఇలా కెమికల్స్ ఉండే ఫ్రూట్స్ని మనం తినడం వల్ల హెల్త్ అనేది పాడైపోతూ ఉంటాయండి, ముఖ్యంగా చిన్నపిల్లలకి. ఇలాంటి ఫ్రూట్ని కెమికల్స్ ఉన్నాయా లేదంటే నార్మల్ ఫ్రూట్ మంచిదా కాదని ఎలా గుర్తించాలి అనే దానికైతే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ టిప్స్ షేర్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఫ్రూట్ని అయితే కట్ చేసి చూపిస్తున్నాను. చూసాక ఫ్రూట్ అయితే నేను కట్ చేసేటప్పుడు చాలా మంచి కలర్ ఉంది అండ్ అలాగే స్వీట్నెస్ కూడా ఉంది. క్లియర్గా వీడియోలో చూస్తున్నారు కదండి, చాలా చాలా లేత ఫ్రూట్ కూడాను. అలాగే చాలా మంది కూడా ఫ్రూట్ తీసుకునడం కూడా తెలియదండి. ఫ్రూట్ అనేది మనకు మంచిది తీసుకోలే ముగ్గింది అన్నట్లయితే బరువు ఎక్కువగా ఉండాలి, దాని కాడ అనేది పచ్చిగా ఉండాలండి. సో అప్పుడే మనకు అనేది చాలా మంచిగా ఉన్నట్టు గుర్తించాలి. సో ఇప్పుడు కెమికల్స్ కలిసే లేదో చెక్ చేద్దాము. ఒక టిష్యూ పేపర్ని కానీ లేదంటే కొంచెం కాటన్ దూది ఉంటే తీసుకొని ఈ విధంగా ఫ్రూట్ మీద లైట్ ఇలా ప్రెస్ చేయండి. సో ఇలా ప్రెస్ చేయడం ద్వారా దీనికి కలర్ ఏదైనా ఉన్నట్లయితే సింపుల్గా మనకు తెలిసిపోతుంది. ఎందువల్లంటే కాటన్కి గట్టను కలర్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. మరీ ఎక్కువ కలర్ ఉందనుకోండి, సో ఇది కెమికల్స్ అని గుర్తించాలి. సో ఎటువంటి కలర్ లేదు దీనికి, చూసారు కదండి, ఇది టిష్యూ పేపర్ కాబట్టి తడిచిపోయింది, అస్సలు కలర్ అనేది
ఏమి కూడా లేదు. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మనం కెమికల్స్ లేని ఫుడ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు అనమాట. ఖచ్చితంగా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. సో నార్మల్గా మనం ప్రతిరోజు వంట చేసే గ్యాస్ బర్నర్స్ అనేవి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోకపోతే లోన్ మనం ఏవో ఒకటి వండేటప్పుడు లీక్ అయిపోయేటప్పుడు కూడాను సో లోన్ స్ట్రక్ అయిపోతూ ఉంటాయండి. బర్నర్స్ నల్లగా అయిపోయి గ్యాస్ అనేది కూడా సరిగ్గా రాదు. మన మంట సరిగ్గానే వస్తుంది అనుకుంటూ ఉంటాం, కానీ ఒక్కొక్కసారి ఎర్రమంట అనేది వచ్చేస్తుందండి. ఇలా ఎర్రమంట అనేది రావడం వల్ల మనకి తెలియకుండానే గ్యాస్ అనేది చాలా వరకు కూడా వేస్ట్ అయిపోతుంది. ఇలా గ్యాస్ అనేది వేస్ట్ అవ్వకుండా సింపుల్గా బర్నర్స్లో బ్లాకేజెస్ని ఎక్కువ కష్టపడకుండా అలా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకునే ముందు అయితే బర్నర్స్ని ఈ విధంగా వేసేసుకోండి. అవి చల్లారిన తర్వాత వేసుకోండి. సో తర్వాత ఇందులో ఒక గ్లాసున్నర వరకు కూడా వాటర్ వేసుకొని ఇలాంటి వాటిని క్లీన్ చేయాలంటే మనం ఏవైనా ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి కదండి, వాడినవైనా లేదంటే ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్నైనా మీకు ఇష్టం ఉన్నట్లయితే తీసుకోండి. దీన్ని ఈ విధంగా ఒక పేపర్లో వేసుకొని నేను మెత్తగా పొడిలా చేసేసుకొని ఈ బర్నర్స్లోనైతే వేసేసానండి. ఇలా మనం ట్యాబ్లెట్ వేయడం వల్ల అందులో నుండి మురికి అంతా కూడా పోతుంది. బర్నర్స్ కూడాను కొత్త వాటిలా వస్తాయి. ఆ తర్వాత షాంపూ కానీ లేదంటే విమ్ లిక్విడ్ ఏదైనా సోప్ పర్ఫెక్ట్ది వేసేసి ఇలా ఒకప్పుడు పక్కన పెట్టేశారు అనుకుంటే మొత్తం అందులో నుండి బ్లాకేజెస్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. తరువాత ఏదైనా ఒక వాడలేని బ్రష్ తోటి సింపుల్గా ఇలా క్లీన్ చేశారనుకుంటే మురికి అంతా పోతుంది. ఒకవేళ మీకు లోన ఏమైనా జిడ్డు లాంటిది గట్ట ఉంది అనుకున్నట్లయితే చిన్న టూత్ పిక్ పొలతో లోన కూర్చున్నా కూడాను ఈ బ్లాకేజెస్ జిడ్డు కానీ లేదంటే ఫుడ్ పార్టికల్స్ కానీ లాంటివి గట్టను నీట్గా క్లీన్ అయిపోతాయి. సో ఇలా మన ఇంట్లో నా బర్నర్స్ అనేవి అప్పుడప్పుడు కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గ్యాస్ అనేది చాలా వరకు కూడా సేవ్ అవుతుంది, మంట అనేది త్వరగా వస్తుంది. కాబట్టి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసానండి. బ్లాకేజెస్ అయితే ఎక్కడ కూడా లేవు, చాలా నీట్గా ఉన్నాయి. మా గ్యాస్ స్టవ్ బర్నర్స్ అనేవి బ్లాక్గానే ఉన్నాయి కాబట్టి సో ఇలా ఉన్నాయి అన్నమాట. మిగతా వాళ్ళు కొంచెం షైనింగ్ ఉంటాయి కాబట్టి నార్మల్ షైనింగ్లోకి అయితే వచ్చేస్తాయి అండి. అలాగే మనము ఇంతకుముందు ఈ ట్యాబ్లెట్ వాటర్ని కూడా పడేయకుండా ఇలా సింక్ కానీ లేదంటే బాత్రూమ్ కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యాక్టీరియా లాంటిది గట్ట ఉండదు. అలాగే సింక్లో ఉన్న నాచు ఇలాంటిది కూడా ఏది పట్టకుండా చాలా నీట్గా ఉంటుంది. అది వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో మనము వెజిటేబుల్స్ అనేవి తెచ్చుకునేటప్పుడు కొన్ని వెజిటేబుల్స్ అంటే ఆనపకాయ ఇలాంటివి గట్టను స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు చాలా తొందరగా ఈ వేసవి కాలంలో అయితే వాడిపోయినట్టు గట్టను డొల్ల అయిపోయి పాడైపోతుంటాయి కదా. ఇలా ఎక్కువ రోజులు వాడిపోయి పాడైపోకుండా ఎలా స్టోర్ చేసుకోవడం కోసం ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. ఇది పెద్దగా ఉండడం వల్ల మనము ఫ్రిడ్జ్లో ఎట్లేము, ఫ్రిడ్జ్లో ఉంటే ఒక 2-3 రోజులు ఎక్స్ట్రానే ఉంటుంది, కానీ సో బయట స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి. చక్కగా ఇలా ఆనపకాయలని కడిగేసుకొని ఒక క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత కొంచెం కుకింగ్ ఆయిల్ని విధంగా చుట్టూ కూడాను అప్లై చేసేసామనుకోండి, ఆయిల్ వల్ల ఇటువంటివన్నీ కూడా వెజిటేబుల్స్ తొందరగా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి. బయటనే మీరు స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయడం అయితే చూద్దాం. ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్లో మనం ఎక్కువగా ఏసీ వాడుతూ ఉంటాము, కానీ ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేయండి కూలింగ్ అనేది నిలబడదు రూమ్లోన, బయటకి లీక్ అయిపోతూ ఉంటుంది. సో దానికి రీజన్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి చూసుకోమండి, తలుపు కింద ఈ విధంగా గ్యాప్స్ ఉంటాయి, కిటికీల దగ్గర కూడా చిన్న హోల్స్ లాగా బయటికి ఈ విధంగా ఏసీ అంతా కూడా ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఎంత ఏసీ వేసుకున్నా ఆ వేసినంత సేపే ఉంటుంది. మళ్ళీ మనం ఆఫ్ చేయగానే వేడి అనేది వచ్చేస్తుంది కదా. ఇలా వేడి రాకుండా లోన రూమ్లో నుండి కూలింగ్ బయటకు పోకుండా ఉండాలంటే కిటికీల దగ్గర కానీ లేదంటే ప్రతి డోర్ దగ్గర హోల్స్ అనేవి ఖచ్చితంగా గ్యాప్ అనేది ఉంటుంది కదా, అక్కడ ఇలా మనము ఏదైనా టవల్స్ని కానీ లేదంటే నార్మల్గా ఓల్డ్ క్లాత్ని కానీ ఇలా పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి. సో ఎటువంటి కూలింగ్ అనేది బయటకు పోదు, బయట వేడి అనేది లోనకు రాదు. ఖచ్చితంగా అందరూ ఈ సమ్మర్లోన ఎక్కువగా ఏసీలు వాడుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, కూలింగ్ అనేది ఎలా నిలబడుతుందో మీకే తెలుస్తుంది. కూడా వంటకాల్లో ఖచ్చితంగా కారం కానీ లేదంటే సాల్ట్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో ఇలా యూజ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బై మిస్టేక్ ఏదైనా కంగారులోన కారం కానీ లేదంటే సాల్ట్ కానీ ఎక్కువ పడేస్తూ ఉంటామండి. మనం ఒక్కోసారి కంట్రోల్ చేసుకోలేము కారం ఉప్పులు వేసేటప్పుడు. ఇలా ఎక్కువగా వేసామంటే అస్సలు తీయలేమండి. అలాంటప్పుడు సింపుల్గా మనం ఎక్కువ తీయకుండా ఉండాలంటే ఇలా ఒక ప్లాస్టిక్ రబ్బర్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఎంత కావాలో అంత లిమిట్లోనే తీసుకుంటాం కాబట్టి ఎక్కువ వేసే ఛాన్స్ ఉండదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. ఆడవారు లెగ్గిన్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి, అవి కొన్ని రోజులకి మనకి ఖచ్చితంగా కిస్తాల దగ్గర ఈ విధంగా పాడైపోతూ ఉంటాయి. అలానే ప్యాంట్ మొత్తం పాడవదండి. ఖచ్చితంగా ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది, డబ్బులు కూడా సేవ్ చేస్తుంది. చాలామంది బయటకు ఎండలో వెళ్ళేటప్పుడు ఈ చేతులు నల్లగా ట్యాన్ చేరిపోతూ ఉంటాయని ఫుల్ హ్యాండ్స్ గ్లౌజెస్ని అయితే కొంటూ ఉంటారు. ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయండి, వాటిని కొనుక్కోకుండా ఇలా మనం పడేసే లెగ్గిన్ తోటి ఈజీగా తయారు చేసుకోవచ్చు.
నా దగ్గర ఒక ఓల్డ్ లెగ్గిన్ ఉంటే తీసాను, వీడియోలో క్లియర్గా చూపించుతున్నాను చూసారు కదా. సో దీన్ని సమానంగా లెగ్స్ దగ్గర పెట్టేసుకొని చేతి సైజ్ అనేది చేతుల వరకు చూసుకొని సింపుల్గా ఇలా కట్ చేసేసుకోండి. రెండింటిని కూడాను సమానంగా పెట్టుకోండి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, లెగ్గిన్ అనేది మనకి ప్యాంట్ ఎక్కడ అరిగిపోయినా కూడాను మనకి కాళ్ళ దగ్గర మాత్రం అస్సలు అరగదండి, చాలా నీట్గా కొన్నట్టు ఉంటుంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు ఎక్కువసార్లు మనం. తర్వాత రెండింటిని సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా ముందున ఒకేసారి రెండింటిని కూడా కట్ చేసామని అంటే ఇక్కడ మనకి బొటలు వచ్చేటట్టు వీడియోలో అయితే మీరు క్లియర్గా చూడండి. సో వీటిలో మనం కొనాలంటే ఖచ్చితంగా బయట 500 to 600 ఉంటాయి. అలానే బ్రాండెడ్వి వస్తాయి అంటే అవి కూడా బ్రాండెడ్ రావండి. సింపుల్గా ఇలా ఖచ్చితంగా ఎవరైతే బయటికి వెళ్ళేటప్పుడు ట్యాన్ చేరిపోతుంది అనుకుంటారో సింపుల్గా ఇలా అయితే మీరు ఫుల్ హ్యాండ్స్ గ్లౌజెస్ని ఈ వేసవి కాలంలో వాడండి. ఖచ్చితంగా చూసారు కదండి, అసలు మనకు ఉన్నట్టు కూడా ఉండవు. అలా బండి మీద వెళ్ళేటప్పుడు కూడా చేతులు హార్ట్ బారిపోకుండా ఉంటాయి. ఖచ్చితంగా చాలా చాలా కంఫర్ట్గా ఉన్నాయి, చాలా స్మూత్గా కూడా ఉంటాయి. సో యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి ఇటువంటి ఓల్డ్ క్లాత్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ అయ్యని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.